నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు సిటీలో దిత్వా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన నిర్వహించారు. తుఫాన్ హెచ్చరికలు ఉన్నప్పటికీ మంత్రి నారాయణ స్వయంగా పలు ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల ప్రభావంతో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే స్పందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 150 కోట్లతో కాలువల పూడికతీత పనులు చేపట్టినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ప్రజల అవసరాలను నిర్లక్ష్యం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నిలిచిపోయిన అభివృద్ధి పనులన్నీ మళ్లీ ప్రారంభించామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సమతుల్యం చేయడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. గత 3 రోజుల నుంచి తుఫాను ఇటు చెన్నై, అదేవిధంగా ఆంధ్ర యొక్క బార్డర్ అంటే నెల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో క్రాస్ అవుతుందని. అయితే ఈరోజు వస్తున్న దీని ప్రకారం ఏంటంటే అది పాండిచ్చేరి తమిళనాడు బార్డర్ మధ్య చేస్తుందని. దానివల్ల నెల్లూరు, తిరుపతి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో హెవీ రెయిన్స్ ఉంటాయని యాక్చువల్గా ఆ ఉద్దేశంలో ఈరోజు అధికారులతో కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మిగతా యొక్క కమిషనర్లు, అదేవిధంగా కార్పొరేటర్లతో వివిధ ప్రాంతాలను యాక్చువల్గా పరిశీలించడం జరిగింది. ఎక్కడికి పోయినా ఎక్కడ ఒక చుక్క నీరు లేదు. నిజంగా ఇంత చక్కగా సిల్ట్ జీతం కానీ డ్రైన్స్ని మెయింటైన్ చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే 2024లో ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే ఇమ్మీడియట్ గా ఇది జూన్ నెల వచ్చింది, వర్షాలు వచ్చే లోపల రాష్ట్రంలో సిల్ట్ తీయించని ఒక ఆదేశించారు. ఫస్ట్ వర్క్ దాని మీదే ఒక 150 కోట్ల రాష్ట్రంలోని మున్సిపాలిటీస్ కూడా ఫండ్స్ ఇచ్చి సిల్ట్ స్పెషల్ డ్రైవ్ చేశాం. దానివల్ల గత తుఫాను వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగింది. నెల్లూరు జిల్లాలో హైయెస్ట్ రెయిన్ ఇచ్చింది 11 సెంటీమీటర్లు, కానీ ఎక్కడ ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకపోయింది. దీనికి కారణం వాడు చేసిన పనులు. అంతేకాకుండా అనేకమైన పనులు ఈరోజు నెల్లూరులో యాక్చువల్గా డెవలప్ జరుగుతున్నాయి. వాటన్నిటి కూడా నేను 5 దగ్గర పరిశీలించాను. 13వ డివిజన్లో ఒక ట్రైన్ పరిశీలించాను. రేవాలో వాడి సందులో ఒక పార్క్ కమ్ కమ్యూనిటీ హాల్ సందర్శించాను. అదేవిధంగా అండర్ పాసేజ్ ఏదైతే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉందో దాన్ని మొత్తం కంప్లీట్గా కాంక్రీట్ వేసిపోయింది. దాన్ని మొత్తం వేస్తున్నారు, దాన్ని కూడా చక్కగా వేస్తున్నారు. మీకు అందరికీ తెలిసి దిత్వా తుఫాన్ ప్రభావంతో శ్రీలంకలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.